నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక భేటీ జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశం అనంతరం సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎలాంటి ప్రధాన విషయాలు చర్చకు వచ్చాయో, ఏ నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం వేడి పెరిగిన సందర్భంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా జనసేన నేత పవన్ సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇక అమరావతి రాజధాని పనులను పునః ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రంలో మళ్లీ రాజధాని నిర్మాణం వేగంగా సాగాలంటే కేంద్ర సహాయాన్ని ఎలా అందించాలి, ప్రధానమంత్రి మోదీని రాజధాని ప్రారంభం కార్యక్రమానికి ఎలా ఆహ్వానించాలి అనే అంశాలపై వీరు చర్చించినట్లు తెలుస్తుంది. అంతేకాదు ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు, కొత్త పెట్టుబడులు, జనసేన టీడీపీ మంత్రివర్గంలో ఏ మేరకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే అంశాలు కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ భేటీ తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటారో, మంత్రివర్గంలో మరిన్ని మార్పులు జరుగుతాయా, జనసేనకు మరింత ప్రాధాన్యం కల్పించేలా టీడీపీ అడుగులు వేస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం రావాల్సిందే. ఇక అధికార పక్షం నుంచి దీనిపై ఎలాంటి అధికార ప్రకటన వస్తుందో వేచి చూడాలి మరి.